హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ధర్నా నిర్వహించింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్లలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. అర్హతలను బట్టి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రస్తుతం పనిచేస్తున్న 20,000 మంది ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడం వల్ల సంస్థకు గాని ప్రభుత్వానికి గాని ఎలాంటి నష్టం వాటిల్లదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఆర్టిజన్స్ కన్వర్షన్ పై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే మే నెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వానికి భారమైనటువంటి డిమాండ్ కాదు, ప్రభుత్వానికి ఖజానా మీదకి అంతకంటే భారమైంది కాదు, చేయలేనటువంటిది కాదు. మనని ఆర్టిజన్లని కన్వర్షన్ చేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి కష్టం ఏమి లేదు, బాధ ఏమి లేదు, అదనంగా బడ్జెట్ కేటాయించాల్సిందేమీ లేదు. కాబట్టి ఆ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ముందుకు రావాలనేటువంటి దాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరులు 20,000 మంది ఈరోజు ఆర్టిజన్గా పనిచేస్తున్నారు. వారికి సపరేట్ రూల్ పెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మరి ఏమీ కూడా రావటం లేదు. అందువల్ల కన్వర్షన్ ఇవ్వాలని మేము జాక్ ద్వారా కోరుతున్నాము. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, సామరస్య పద్ధతిలో మేము వెళ్తున్నాము కనుక ఖచ్చితంగా ఈ సమస్య చాలా న్యాయమైనది. ఇది ఆర్థిక భారమై పడనటువంటి సమస్య కాబట్టి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరులందరికీ కూడా కన్వర్షన్ ఇవ్వాలని మా జాక్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.